హలో ఫ్రెండ్స్, బంగారం అంటే గనుల్లో దొరుకుతుందని మనకు తెలుసు. కానీ సముద్రం అడుగున కిలోల కొద్ది బంగారాన్ని తయారు చేసే ఒక న్యాచురల్ ఫ్యాక్టరీ ఉందని మీకు తెలుసా? న్యూజిలాండ్ సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం అడుగున శాస్త్రవేత్తలు అపారమైన బంగారు నిక్షేపాలను గుర్తించారు. అసలు అక్కడ అంత బంగారం ఎలా తయారవుతోంది? ఆ బంగారం గని రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను జర్మనీకి చెందిన జీఈఓ ఎంఐఆర్ ఎల్మ్హోల్ట్జ్ సెంటర్ ఫర్ ఓషన్ రీసెర్చ్కు చెందిన మెరైన్ జియాలజిస్ట్ డాక్టర్ క్రిస్టియన్ టీమ్ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం నిర్వహించింది. వీరి పరిశోధన వివరాలు నేచురల్ కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ నిక్షేపాలు న్యూజిలాండ్కు ఈశాన్యంగా ఉన్న కెర్మాడెక్ ద్వీప సమీపంలో పసిఫిక్ మహాసముద్రం అడుగున దొరికాయి. ఇక్కడ సముద్ర గర్భంలో దాదాపు 10 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉన్న అగ్నిపర్వతాల వరుసలో ఈ బంగారం తయారవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అసలు దీన్ని ఎలా కనిపెట్టారు? శాస్త్రవేత్తలు సముద్రం గర్భం నుంచి 66 అగ్నిపర్వత గాజు నమూనాలను సేకరించారు. భూమి లోపల ఉండే మగ్మా సముద్రపు చల్లని నీటిని తాకినప్పుడు ఈ గాజు ఏర్పడింది. ఆ నమూనాలను విశ్లేషించినప్పుడు అందులో సాధారణం కంటే చాలా ఎక్కువ స్థాయిలో బంగారం ఆనవాళ్లు బయటపడ్డాయి. భూమి లోపలి పొర అయిన మాంటిల్లో శిలాద్రవం పదే పదే కరగడం వల్ల ఈ బంగారం ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. సముద్రపు అడుగున ఉండే వేడి నీటి బుగ్గల ద్వారా ఈ బంగారం బయటకు వచ్చి గడ్డ కడుతోంది. అందుకే దీన్ని శాస్త్రవేత్తలు అండర్ సీ గోల్డ్ ఫ్యాక్టరీ అని పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో కేవలం బంగారమే కాదు, రాగి, జింక్, వెండి వంటి లోహాలు కూడా భారీగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటి విలువ బిలియన్ల డాలర్లలో ఉంటుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో సముద్ర గర్భ గనుల తవ్వకానికి ఇది అత్యంత కీలకమైన ప్రాంతంగా మారబోతోంది. చూశారు కదా, ప్రకృతి తన గర్భంలో ఎన్ని అద్భుతాలను దాచుకుందో. న్యూజిలాండ్ సముద్ర గర్భంలో దొరికిన ఈ బంగారం కర్మాగారం భూమి లోపల ఖనిజాలు ఎలా తయారవుతాయో తెలుసుకోవడానికి ఒక సరికొత్త దారిని చూపింది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.